15 నుంచి 16% డిఫరెన్స్ ఉంటుందని వచ్చిన సర్వే బీఆర్ఎస్కి అదనంగా చాలా ముందుంటుందని కదా. అది అప్పటికి ఇప్పటికీ పోలిస్తే ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ సరైన పోటీ ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీకి అని అనిపిస్తోంది ఇప్పుడు. ఆ రోజు ఆ సర్వే చూసి బీఆర్ఎస్ నేతలు ఆశ్చర్యపోయారు. అంటే నాకున్న సమాచారం ఏంటంటే ఆ ఇచ్చేదేదో తగ్గించేవా, మా వాళ్ళకు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉందని కూడా బతిమాలినట్టుగా తెలిసింది. అతను వినలేదట. మరి ఎందుకు వినలేదు, ఎంత చేశాడు మనకు తెలియదు. కానీ అంత డిఫరెన్స్ నుంచి ఈ స్థాయికి రావడానికి కారణం అది సర్వే తప్ప, లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకుల ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటమా, వన్ మ్యాన్ ఆర్మీ లాగా? సో కేకే సర్వే ఒపీనియన్ పోల్ సర్వేలో 15 నుంచి 17% ఖచ్చితంగా బీఆర్ఎస్కు పాజిటివ్గా లీడ్ ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పోలింగ్ అయిన తర్వాత చాలా ఫలితాలు మనం చూసాం, చాలా సంస్థలు వెల్లడించాయి. సో కానీ కేకే సర్వే అంటే ఒక రోజు తర్వాత ఫలితాలను వెల్లడించింది. దాంట్లో 4% బీఆర్ఎస్కు లీడ్ వస్తుందని చెప్పేసి, బీఆర్ఎస్ గెలుస్తుంది, బీఆర్ఎస్కి లీడ్ వస్తుందని చెప్పేసి కేకే సర్వే కూడా ఆ రోజు అంటే 24 గంటల తర్వాత వెల్లడించింది. సో కానీ ఫలితాలన్నీ కనుక చూస్తే దాదాపుగా ఒక 12-13% పైగా ఇప్పటివరకు అందినటువంటి ఈ కౌంటింగ్ కనుక చూస్తే దాదాపుగా ఒక 13% పైగానే ఇటు కాంగ్రెస్ పార్టీకి లీడ్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా ప్రచారాన్ని కనుక చూస్తే సో బీఆర్ఎస్ పార్టీ 2 నెలల ముందు నుంచే ప్రచారంలోకి దిగింది. సో కేటీఆర్తో పాటుగా ఆ పార్టీకి సంబంధించిన ఆల్రెడీ క్లస్టర్ల వారీగా నేతలను నియమించింది. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కావచ్చు, లేదా మాజీ ఎమ్మెల్యేలే కావచ్చు, ఎంపీలే, రాజ్యసభ సభ్యులే కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రచారంలోకి దింపింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున 2 నెలలుగా 100 మంది ముఖ్య నేతలంతా కూడా ప్రచారంలో ఉన్నారు. సో ఇక కాంగ్రెస్ పార్టీ చాలా ఆలస్యంగానే అభ్యర్థిని బరిలోకి దింపింది. సో కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ పేరును సో చాలా ఆలస్యంగా అనౌన్స్ చేశారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ చాలా బలమైనటువంటి అభ్యర్థికి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎంత బలమో సో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ అంత బలమైనటువంటి అభ్యర్థిగా మనకి చెప్పుకోవచ్చు. ఇక్కడ నవీన్ యాదవ్ స్థానికంగా ఉండడం, ఆయన 2014లో పోటీ చేసి ఓడిపోయాడు, 2019లో పోటీ చేసి ఓడిపోయాడు. సో అలానే 2023లో కూడా ఆయన బరిలో ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఆయన విరమించుకొని అజారుద్దీన్కి సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు 3వసారి ఆయన బరిలో ఉన్నారు కాబట్టి, ఆయన ఒక పట్టువదలని విక్రమార్కుడిలాగా ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి సింపతి విషయానికి వస్తే మాగంటి గోపీనాథ్ సతీమణి విషయంలో సింపతియా, లేదా 3 సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి నవీన్ యాదవ్కు సింపతి అనేటువంటి విషయం చూస్తే సో నవీన్ యాదవ్ వైపే అక్కడ ఓటర్లు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. సో మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తరఫున 2 మహిళలతోని కేసీఆర్ ప్రచారం నిర్వహించారు. సో భర్త చనిపోయినటువంటి మాగంటి సునీత, అలానే ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులతో భర్త చనిపోయినటువంటి ఒక మైనారిటీ నేత భార్యతో, సో వీళ్ళిద్దరిని కూడా ప్రచార సభల్లో కేటీఆర్ తన ప్రచారంలో వీళ్ళందరి చేత ప్రచారం చేపించినప్పటికీ కూడా ఇక్కడ సింపతి అంతా కూడా నవీన్ యాదవ్ వైపే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు నవీన్ యాదవ్ చాలా స్థానికుడు, ఆయన యూసఫ్గూడలోనే ఉంటాడు. సో తన తండ్రి దగ్గర నుంచి కూడా అక్కడ మంచి సంబంధాలు అక్కడ స్థానికులతో ఉన్నాయి కాబట్టి సో ఓటర్లంతా కూడా ఈసారి నవీన్ యాదవ్ వైపు, ఆ సింపతి వైపే ఓటర్లంతా కూడా చూసినట్టుగా మనం చెప్పుకోవచ్చు.